హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 సంబంధించి అఫీషియల్ ప్రొవిజనల్ కీ అయితే వచ్చింది. సో దీంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ తర్వాత మళ్ళీ అవి సెట్ చేసిన తర్వాత ఒక ఫైనల్ కీ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ మీరు చూసుకున్న అనఫిషియల్ కీస్కి దీనికి చాలా దగ్గర రిలేషన్, అంటే ఎలాంటి పెద్ద చేంజ్ అయితే డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఓవరాల్గా చాలామంది కట్ ఆఫ్స్ అని ఒకటే ఫోన్లో అయినా మెసేజ్లో అయినా అడుగుతున్నారు. సో ఓవరాల్గా ఏపీటీజీ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో వాళ్ళు కంప్లీట్ వీడియోని చూడండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కౌన్సిలింగ్ సందర్భంగా మీకు వస్తుంటాయి. అండ్ అదేవిధంగా హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఎవరికైనా పెయిడ్ మెంటర్షిప్ కావాలి అండ్ మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యి కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకుంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేసి మళ్ళీ అక్కడ కట్ ఆఫ్స్ మాత్రం అడగొద్దు. కాల్స్ రిప్లై ఒకసారి మనకి మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాతనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది, పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్తో సహా అన్నీ చేస్తాము. కంప్లీట్ అలాట్మెంట్ ఆర్డర్ హ్యాండ్కి వచ్చే వరకు మీకు ఎలాంటి రిస్క్ లేకుండా చాలా సేఫ్గా మేమైతే కౌన్సిలింగ్లో మీకు హెల్ప్ చేస్తాం. సో ఒకసారి మీరు జాయిన్ అయినట్లయితే దానికోసం కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇప్పుడైతే కీ వచ్చేసింది. కీతోనే మనకు కట్ ఆఫ్ తెలుస్తుందా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీ బీసీఏ, బీసీ ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి కట్ అయింది అని చెప్పి మనం ఇదంతా చూడాల్సి ఉంటుంది. లాస్ట్ టైం ఏ కాలేజీలో ఎక్కడి వరకు కట్ అయిందనే కంప్లీట్ లిస్టులు అయితే మన దగ్గర ఉంటాయి. సో ఆ లిస్టుల ప్రకారం ఈసారి కూడా ఎంతమంది ఉన్నారు ఇవంతా చూడాల్సి ఉంటుంది. ఒక అట్లీస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ తెలిసినా కూడా యాక్యురేట్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఒక అంచనా, మీరు ఇచ్చేటువంటి మనం పెట్టిన పోల్స్ రిపోర్ట్ అండ్ పేపర్ యొక్క టఫ్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది దాన్ని బట్టి ఒక అంచనా అయితే చాలామంది వేస్తున్నారు. సో అలాంటి అంచనా మాత్రమే ఇది. ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయ్యే అవకాశాలు అయితే లేవు. కాస్త తగ్గొచ్చు అండ్ పెరగొచ్చు. ఒక్కసారి ఆల్ ఇండియా ర్యాంక్ తెలిస్తే యాక్యురేట్గా మనం చెప్పడానికైతే వీలవుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఉన్న పేపర్ని బట్టి, మీరు అడిగే విధానాన్ని బట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చెప్దాం ఎలా ఉండే అవకాశం ఉంది అనేది. ఓపెన్ చూసుకుంటే మాత్రం ఏయులో ఒక 545కి +or-5 ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్వీలో 540కి +or-5 ఉండే అవకాశం ఉంటుంది. అండ్ తెలంగాణలో ఓపెన్కి దాదాపు ఒక 468 మార్క్స్కి +or-5 ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఓవరాల్ అన్ని యొక్క అనాలిసిస్లు, అంచనాలు చూసిన తర్వాత నేను చేసేటువంటి లిస్ట్. సో ఓవరాల్గా ఇదైతే మనకు ఈ ప్రెడిక్షన్ అయితే దాదాపు కరెక్ట్ అవ్వచ్చు ఒక +or-5 తోటి. ఒకసారి రిజల్ట్ వస్తే ఇంకా యాక్యురేట్గా మనం చెప్పొచ్చు. బీసీఏ అయితే ఏయులో 520, ఓకే 520 +or-5 ఉండే ఛాన్స్ ఉంది. ఎస్వీలో 512 +or-5 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ తెలంగాణలో చూస్తే 400 ఒక +or-5 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. 395 to 400 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ బీసీబీ ఏయులో చూసినట్లయితే ఒక 510 +or-5, ఎస్వీలో ఒక 512 +or-5 అండ్ తెలంగాణలో 460 +or-5 ఉండే ఛాన్స్ అయితే బీకి సంబంధించి ఉన్నాయి. అండ్ అదేవిధంగా బీసీసీ చూసినట్లయితే బీసీసీలో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ చాలా వేరియేషన్ ఉంటుంది. అయినప్పటికీ మనం గత సంవత్సరం మనం కంపేర్ చేసి చూస్తే ఒక 525 ఏయులో అండ్ అదేవిధంగా ఎస్వీలో 490 అండ్ తెలంగాణలో 405 ఒక +or-5 ఉండే ఛాన్స్ అయితే బీసీసీకి సంబంధించి ఉన్నాయి. అండ్ బీసీడీలో చూసినట్లయితే ఏయులో 535 +or-5 అండ్ ఎస్వీలో ఒక 512 +or-5 అండ్ తెలంగాణలో 465 +or-5 ఉండే ఛాన్స్ అయితే బీసీడీకి సంబంధించి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత బీసీఈలో ఏయు 472 అన్నిటికీ +or-5 ఇంకా అండ్ ఎస్వీలో 510 అండ్ తెలంగాణలో 460 బీసీఈ వీటన్నిటికీ +or-5 వరకు అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ SC2 అండ్ SC1 చాలా తక్కువ డేటా ఉంటుంది, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేం. అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ గవర్నమెంట్స్లో ఉంటుంది. ఇది కట్ ఆఫ్ కాదు, బెస్ట్ కాలేజ్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. SC2 చూస్తే ఏయులో 482 +or-5
అండ్ ఎస్వీలో 472 ±5 అండ్ తెలంగాణలో 415 ±5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి SC2కి సంబంధించి. SC3 ఏయులో 495 అండ్ ఎస్వీలో 480 ±5 అన్నిటికీ. అండ్ తెలంగాణలో 430 ±5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీ సంబంధించి ఏయులో ST 462 ±5 అండ్ ఎస్వీయు 455 ±5 అండ్ తెలంగాణలో 435 ఉండే అవకాశం అయితే ఎస్టీకి ఉంది. అండ్ మైనార్టీకి సంబంధించి చూసినట్లయితే ఏయులో 455 అండ్ ఎస్వీలో 505 తెలంగాణలో 460 ±5 వీటన్నిటికీ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇవే కన్ఫర్మ్ కాదు, ఇవే ఫైనల్ కాదు, మనకు లీస్ట్ డేటా అవైలబుల్లో ఇవి మనం దాదాపు ఒక అనాలిసిస్ ప్రకారం చెప్పేవి. రిజల్ట్ వచ్చాక ఇంకా చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం అయితే అన్ని అనాలిసిస్లో ప్రకారం ఓవరాల్గా ఇండియా మొత్తం మనం ఇదంతా చెక్ చేసిన తర్వాత వచ్చిన అనాలిసిస్ అయితే ఇది.